తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, ధాన్యం కొనుగోలుతో పాటు పలు కీలక అంశాలపై చర్చించింది. ధాన్యం కొనుగోళ్ల విషయమై పూర్తి బాధ్యతలను జిల్లా కలెక్టర్లకి అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు నష్టం జరగకుండా చివరి గీత వరకు ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీగా కొనుగోళ్లు జరిపేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అకాల వర్షాలతో తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు వేగంలో 3 రోజుల్లోనే రైతుల ఖాతాలకు ధాన్యం డబ్బులు కూడా చెల్లించామన్నారు. వచ్చే సీజన్ నుంచి సన్న ధాన్యానికి ఎంఎస్పీపై 500 రూపాయల బోనస్ చెల్లించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం సేకరించిన సందర్భాలు లేదు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధాన్యాన్ని సేకరించడమే కాకుండా ధాన్యం తీసుకున్న దానికి 3 రోజుల్లోపే పేమెంట్ ఇచ్చారన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈ రోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి రైతన్నకు, సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. ఇక నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏ విత్తన కంపెనీలు ఏ జిల్లాలో రైతులకు విత్తనాలు అమ్ముతున్నాయో వ్యవసాయ శాఖ రికార్డు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటుతో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయడంతో భారీగా మార్పు తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు మంత్రి కోమటి వెంకటరెడ్డి. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికను కేబినెట్ సిఫారసు చేసింది. ఎన్డీఎస్ఏ సిఫారసులపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తాత్కాలికంగా రిపేర్లు చేపట్టినా తదుపరి ముప్పు ఉంటుందని చెప్పలేమని ఎన్డీఎస్ఏ ప్రస్తావించిందని, 3 బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయకూడదని ఎన్డీఎస్ఏ చేసిన సిఫారసును మంత్రివర్గం ప్రత్యేకంగా గుర్తించింది. అందుకే అత్యవసరంగా చేపట్టాల్సిన జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు చేయించాలని ఎన్డీఎస్ఏ సూచించిన కేంద్ర సంస్థలకు వీటిని అప్పగించి 4 రోజుల్లో రిపోర్టులు అందేలా చూడాలని అధికారులను కోరింది. మహా అద్భుతంగా కట్టామన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులో 3 అంశాలు చాలా స్పష్టంగా ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చారు. ఒకటి, ఏదైతే ఈ 3 బ్యారేజీల్లో ఇప్పటికి స్పష్టంగా మేడిగడ్డ విజువల్స్నే కనిపిస్తున్నాయి, అన్నారం లీకేజ్ ఉంది, 3వ డ్యామ్ కూడా ప్రమాదంలో ఉంది. కాబట్టి ఈ 3 డ్యాములలో గేట్లు ప్రీఫ్లోలో ఉంచాలి తప్ప ఒక్క చుక్క నీరు కూడా ఆపొద్దని, ఏవైనా రిపేర్లు చేసినా ఏదైనా సజెషన్స్ తో దాని మీద ఎక్స్పెండిచర్ పెట్టినా వాళ్లే ఏదన్నా నిర్ణయం తీసుకొని ఆ రిపేర్ చేసినంత మాత్రంలో ఆ డ్యాము ఉంటదో ఉండదో మేము చెప్పలేము అని రెండవది. మూడవది,
ఫిజికల్ గా టెక్నికల్ గా ఈ రెండు అంశాల మీద ఈ డ్యామ్ సేఫ్టీ ఏదైతే ఉందో 6గురితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ 6గురు ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో టెస్ట్లు కంప్లీట్ అయ్యేంత వరకు ఫర్దర్ గా ఏ రకమైన పని చేయొద్దని చెప్పడం జరిగింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయించారు. ఈ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు.